మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. దశమంలో రవి, ఏకాదశంలో చంద్రబుధులు, 9లో శుక్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శని, మొత్తం 6 గ్రహాలు యోగిస్తున్నాయి. అద్భుతమైన కాలం నడుస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదవీ లాభాలుంటాయి. కృషిని బట్టి విజయం ఉంటుంది. పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగటమే కాకుండా సామాజికంగా మేలు చేసే విధంగా మంచి గౌరవం కూడా పొందుతారు. పెద్దల నుండి సంపూర్ణమైన సహకారం లభిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయట కలిసొస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. పలు మార్గాల్లో ప్రశంసలు, సమాజంలో పేరు ప్రతిష్టలు, స్థిరాస్తి వృద్ధి చెందటం మొదలైన శుభాలన్నీ కూడా సమకూరుతాయి. భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా గొప్ప స్థితి గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సూచించే విధంగా వ్యాపారం చేస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో అభివృద్ధిని సాధించండి. గృహలాభం, స్వర్ణాభరణ లాభాలు కలుగుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టం వరిస్తుంది. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది.